మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళిపో. వెళ్ళను, వెళ్ళను అమ్మమ్మ గారు. అస్సలు వెనక్కి తిరిగి వెళ్ళను. నిజాలేంటో మీకు తెలియాలి. అవి మీకు అర్థమయ్యేదాకా నేను చెప్పేది మీరు వినేంత వరకు నేను వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. పదవి దక్కించుకుందిగా, ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకునే వచ్చింది. నువ్వు వస్తే ఊరేసుకుంటానని నువ్వన్నా, చచ్చేదాకా పోను ముందుకే వస్తానంటుంది. కొట్టనంటే మాడు. వయసు చూసి చేయి చేసుకోలేకపోతున్నా. సీత, నోర్మయ్. మందర వేషాలు మానుకో. మాలు మాకు తెంపులు పెట్టేదే నువ్వు. అసలు నీకు ఇక్కడ ఏం పని? ఎందుకు వచ్చావు? అది నా ఫ్రెండ్. దాన్ని ఏమనంటే మర్యాద ఉండదు. నీ మర్యాద గంగపాలు చేయాలని కంకణం కట్టుకున్న ఈవిడ నీ ఫ్రెండ్ కాదే, చీడ పురుగు. ఓ పెద్ద మనిషిగా నీకు చీము, నెత్తురు, రోషం, పౌరుషం అనేవేమి లేవా? తగుదునమ్మా నీ మా మధ్యలో తయారయ్యావు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే నా మనవళ్ళ చేత నిన్ను గెంటించాల్సి వస్తుంది. రఘు, చూడరా. చెప్తాను కదా. ఆగు. మీరందరూ కలిసి మమ్మల్ని బయటికి గెంటేయడానికి నిర్ణయించుకున్నారా? ఏరా, నా కళ్ళ ముందే నా స్నేహితురాలే అనాలక్కిడుతున్నాడు వాడు. బయటకు పంపే వాళ్ళమైతే అసలు లోపలికెందుకు రానిస్తామే? గేటుకు తాళాలు వేసేవాళ్ళం. ఆవిడ స్నేహితురాలు ఏమిటే చెడ్డ పురుగైతే? చెదలు దులిపి అవతల బారేసి చెప్పుతో నలపాలి. కానీ బయటకు మాత్రమే తరిమేస్తున్నాం, సంతోషించు. చూసావా అమ్మమ్మ ఎలా మాట్లాడుతున్నారో? చివరకు తాతయ్యను కూడా నీకు కాకుండా చేశారు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నేనెవరిని కాదనుకోవటం లేదు. నీ బుద్ధి చెడిందని అందరి బుద్ధి చెడిందనుకోకు. అమ్మమ్మ గారు, మీరు ఆవేశాలు తగ్గించుకొని కాస్త నా మాట వినాలి. ఏంటే నీ మాట వినపడద్దు, నీ నీడ పడద్దు అంటే వినాలి, విని తీరాలి అంటూ వస్తున్నావు. వెళ్ళు అవతలికి, వెళ్ళు. స్వర్ణ, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? కుమ్మరి పురుగుల అమ్మమ్మ గారి పక్కన చేరి బుర్ర తొలిచేసి ఆలోచన లేకుండా చేస్తున్నావు. బంగారం లాంటి కుటుంబాన్ని ముక్కలు చేసింది కాక ఇలా వాగుతున్నావేంటే? పోవే అవతలికి. నాకు అమ్మమ్మ గారికి మధ్య అగాధాన్ని సృష్టించకు, పాపిష్టిదానా. సీత, పళ్ళు రాల్తాయి. నువ్వు కాదు, నీ తల్లో జేజం అడ్డుపడినా ఈ రోజు అమ్మమ్మ గారికి జరిగిందంతా వివరించి చెప్పకుండా నేను వెనక్కి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నేను చావనైనా చేస్తాను గాని అమ్మమ్మకి ఇష్టం లేని నీతో మాట్లాడించే అవకాశమే ఇవ్వను. అమ్మమ్మ గారితో నేను మాట్లాడితే నీకేంటి నష్టం? అయినా నువ్వు నాకు అవకాశం ఇచ్చేదంటే వెళ్ళవే. అమ్మమ్మ గారు, ఈ రోజు మీరు నన్ను కొట్టినా చంపినా నేను మీతో మాట్లాడి తీరాల్సిందే. నేను వినదలుచుకోలేదు. విని తీరాలి. వినాను. వదినా, నువ్వు గ్రాని తీసుకుని వెళ్ళు. సీత, కోరి చావుని తెచ్చుకోవద్దు. మీ చేతిలో చచ్చిన ఆనందమే కాని మీకు వాస్తవాలేంటో తెలియాలి. పదండి. ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి?
ఏమిటే ఎందుకు తీసుకొస్తున్నావు నన్ను ఆ? మాట్లాడమే. అమ్మమ్మ గారు ముందు నేను చెప్పేది వినండి. ఏమిటే వద్దు వినను అంటున్నానుగా. నన్ను బలవంతంగా గదిలోకి తీసుకొచ్చి తలుపేశావు. ఆ? ముందు తలుపు తీ. ఏయ్ ఏయ్ సీత తలుపు తీ సీత. అమ్మమ్మ ఏయ్ ఏంటి నీ గొడవ ఆ? తలుపు తీ అమ్మమ్మ. వదిన గ్రానీతో మాట్లాడుతుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్? తాగుతలకి రా. వదలు వదలు బాబా, చెయ్యొద్దు బాబా. ముందు రావే. అమ్మమ్మ ఏయ్ ఏంటే ఏంటే లోపల మాట్లాడుతుంటే నువ్వు అలా తలుపులు బాతున్నావు. వదిలేని మాట్లాడినివ్వకుండా తలుపులు బాతావేంటి? నీకేంటి నష్టం? వదలు. ఇష్టం లేదన్నా సీత అలా బలవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే అమ్మమ్మకి బీపీ పెరుగుతుంది. అది చాలా ప్రమాదం తెలుసా? అబ్బో గ్రానీ మీద నీకెంత ప్రేమ ఉందో మాకు తెలీదా? ఆ? చూడు ఎక్స్ట్రా చేసి నా కోపం తెప్పించావంటే నువ్వు ప్రమాదంలో పడతావు. చెప్పేది వినవా? బాబా ప్లీజ్ బాబా, వదలు బాబా. ఏ చూడు బాబా ప్లీజ్ నా బాబా, డబ్బే వదలు. రా. బాబా వదలు ప్లీజ్ బాబా. రూమ్ నుంచి బయటకు వస్తే చంపేస్తా. బాబా 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 ప్లీజ్ తలుపు తీ బాబా. బాబా ప్లీజ్ తలుపు తీ బాబా. మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. పదవి కోసమో ఆస్తి కోసమో నేనేం ఆరాటపడ్డం లేదు. ఏయ్, ఏమిటే నీ దౌర్జన్యం నా మీద? నేనేం వినదలుచుకోలేదు అంటుంటే కాళ్ళకి దండం మెడకి తాడు అంటావు. ముందు తలుపు తెరు, తలుపు తెరు. ఆ తర్వాతే ఏదైనా. లోపల నన్ను చంపి నాకేం తెలీదు ఆవిడే గుండాకి చచ్చిపోయిందని చెప్పారా కానివే నువ్వు. అమ్మమ్మ గారు ఏమిటి ఏమిటా అరుపు, ఏమిటా పిలుపు? ఇది సహనం చచ్చి పిలుస్తున్న పిలుపు. అనరాని మాటలు అన్నందుకు ప్రతిస్పందన. అర్థం చేసుకోలేని మీ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి చేసే మేల్కొల్పు. వినిపించుకోలేని చెవిటితనానికి వినిపించే ప్రయత్నం చేస్తున్న పిలుపు. ఎంత మాట అన్నారు? నేను మిమ్మల్ని చంపేసి గుండాగిపోయిందని చెప్తానా? ఇదేనా ఇదేనా మీరు సీతను అర్థం చేసుకుంది? తెరుస్తానమ్మమ్మ గారు. ఈ తలుపే కాదు, మూసుకుపోయిన మీ మనసు తలుపులు కూడా తెరుస్తాను. నేనేంటో మీకు గుర్తొచ్చేలా చేస్తాను. హ. ఏయ్, ఎందుకురా ఎందుకురా దాన్ని గదిలో పెట్టి బంధించారు? తీ, తలుపు తీ. నీకేం తెలియదు గ్రానీ. ఏమిటో నాకు తెలీదు. నువ్వు ఊరుకో గ్రానీ. తలుపు తీయమంటుంటే. నేను చెప్తున్నానుగా ఊరుకో. నేను చెప్పేది విను గ్రానీ. ఉండు, నేనే గ్రానీ, తలుపు తీస్తా. నాన్నమ్మ, ఉండు, ప్లీజ్ గ్రానీ, ఆగు. నాన్నమ్మ, అటుపడకండి, ఆగు. నేను చెప్పేది విను. అటుపడకండి. గ్రానీ ప్లీజ్. సీత ఏం చేస్తున్నావు? అమ్మా సీత ఆవేశపడకమ్మా. ఇది ఆవేశం కాదత్తయ్య గారు. అమ్మమ్మ గారు నన్ను అపార్థం చేసుకున్నందుకు నేను పడుతున్న ఆవేదన. అమ్మమ్మ గారు నా మనసు గాయపరిచినందుకు చేస్తున్న ఆక్రందన. అమ్మమ్మ గారు, అమ్మవారి పసుపు కుంకుమల మీద నా ఐదోతనం మీద ప్రమాణం చేసి, ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. మీరు శ్రద్ధగా వినండి. నేను ఈ ఇంటి కోడలయ్యాక నాకు సర్వస్వం ఈ ఇంటి పరువు ప్రతిష్టలే అయ్యాయి. ప్రతి క్షణం అందరి క్షేమం సుఖ సంతోషాలుగా మీ అందరి ప్రేమాభిమానాలే కోరుకున్నాను. మీరు నాకు దైవంతో సమానం.
నేను కానీ నా భర్త కానీ మీ ప్రేమ కోసం వెంపర్లాడుతున్నామే కానీ ఆస్తి కోసం, అంతస్తు కోసం, పదవి కోసం ఎన్నడూ ఆశపడలేదు. నా మనవరాలు అని మీరు అన్నప్పుడు పొంగిపోయానే తప్ప మీ పదవులు, మీ హోదాలు, మీ స్థానాలు ఏనాడు కోరుకోలేదు. మీ నీడలో బతకాలని ఆశపడ్డావే తప్ప మరొక ఆలోచన ఎప్పుడు చేయలేదు అమ్మమ్మగారు. అసలు ఎవరితోనూ పోటీ పడలేదు, పోటీగా నిలబడి కూడా లేదు. అసలు నేను చేసిన తప్పేంటి? ఎందుకు దాని మాట కట్టుబడి మీరు మారిపోయారు? అసలు ఆ భాగీరథికి మీరు ఎందుకు దగ్గరయ్యారు? అయ్యో, క్రిస్టల్ పెట్టే టైం అయిందే. ఇప్పుడు అమ్మమ్మ మామూలు మనిషి అయితే మామూలు పరిస్థితికి వస్తుంది. అన్నీ తెలిసిపోతాయి. ఎలా ఇప్పుడు? ఏమిటి సీత, ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెవరి మాటలకు కట్టుబట్టమేమిటి? నేను భాగీరథికి దగ్గర అవడమేమిటి? అమ్మమ్మ గారు, ఏంటి ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారు? ఏంటి క్షణం క్రితం అది నా ఫ్రెండు, దాన్ని ఏమన్నా అంటే ఊరుకోను, ఊరేసుకొని చచ్చిపోతాను అన్నావు. నేనా? అదేంటి అత్తయ్య గారు మీరు ఎలా అంటున్నారు? మీకేం గుర్తులేదా? లేదే, నాకేం గుర్తు రావట్లేదే. మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారు. నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. గ్రాని, కన్ఫ్యూజన్ గా ఉందా? నానమ్మా, నిజంగా నీకేమీ గుర్తులేదా? లేదురా, ఏదో లీలగా గుర్తొస్తుంది గాని అని ఏ విధంగా అదేదో చెప్పలేని పరిస్థితి రా నాది. అమ్మా సీత, దీని పరిస్థితి చూస్తుంటే అంత విచిత్రంగా ఉంది. చెప్పు సీత, దీనికి ప్రతి విషయం గుర్తొచ్చేలా చెప్పు. చెప్తాను తాతయ్య గారు. నా మీదున్న అపార్థాలు తొలగిపోయేలా అన్ని వివరంగా చెప్తాను. అపార్థం కాదు, తనకి అర్థమయ్యేలా చెప్పు ముందు. అమ్మమ్మ గారు, ఆ రోజు అదే స్వర్ణని కాస్మెటిక్ ఎండీగా తీసేయాలి అని అన్నారు, గుర్తుందా? తీసేశాం కదా. ఆ తర్వాత మీరు నిజమే సీత, నిజమే. ఒక్కొక్కటిగా నాకన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరెందుకు అలా ప్రవర్తిస్తున్నారో మాకెవరికీ అర్థం కాలేదమ్మమ్మ గారు. మీ పరువు మీరే తగ్గించుకున్నారు. సంస్థ పరువు మర్యాదలు ప్రతిష్ట దిగిజారిపోయేలా ప్రవర్తించారు. మన ఇంట్లో కూడా పరిస్థితులు విచిత్రంగా మారిపోయాయి. మమ్మల్ని అందరినీ శత్రువుల్లా ఆ భాగీరథి స్వర్ణలే మీ వాళ్ళలా చూసుకున్నారు. మీ
ప్రవర్తన మా అందరినీ చాలా భయపెట్టింది. అందుకే తాతయ్య గారు ఈరోజు బోర్డు మీటింగ్ పెట్టారు. వాళ్ళ స్థానం కోసం మీకే ప్రమాదం తలపెడతారో అని మీ పదవి నుంచి మిమ్మల్ని తప్పించారు. గుర్తొచ్చే సీత, గుర్తొచ్చే. నాకేదో అయిపోయింది. నువ్వు మంచి పని చేశావు. తలుచుకుంటేనే నేను అలా అంత నీచంగా ప్రవర్తించానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సీత, నీ నన్నరాని మాటలని బాధ పెట్టేనా? అమ్మమ్మ గారు, మీరు నన్ను అన్నందుకు నాకేం బాధ లేదు అమ్మమ్మ గారు. కానీ మీ మానసిక స్థితి మా అందరికీ ఆందోళన కలిగించింది. మీకు గుర్తు రావడం మా అదృష్టం. ఈ పదవులు ఇవేవి మాకొద్దు, అవి మీవే. మీరు పూర్తిగా కోలుకుంటే అంతే చాలు. సీత, ఒక్క నిమిషం అమ్మమ్మ గారు, నేను మీకు దిష్టి తీస్తాను. ఛీ, ఛీ. ఏమండి, మీరైనా ఏమిటిది మంగా అని హెచ్చరించచ్చు కదండి. ఇది మరీ బాగుంది. బుర్ర పండినోడా, బుర్ర తక్కువడా అంటూ విరుచుకుపడి హెచ్చరించొచ్చుగా అంటావేంటి మంగ? చెబితే వినే స్థితిలో ఉన్నావా నువ్వు? సరే, జరిగిన సంఘటనల వల్ల నలుగురు నా గురించి నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. అందరి సందేహాలు తీరిపోయేలా రేపు ప్రెస్ మీట్ పెట్టి తిరిగి నా పరువు నేనే పునరుద్ధరించుకుంటాను. సాకేత్, ఇలా రండిరా. గ్రాని, బాధ పెట్టినా సాకేత్, నేనేమిటో రేపు అందరికీ తెలియచేయాలి. మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మమ్మ గారు. తలుపు తీయండి. ఆ సీత అమ్మమ్మ తీసుకొని బయటకు వచ్చిందా? నేను వెంటనే అమ్మమ్మని చూడాలి. తలుపు తీయండి. తలుపు తీయడం కుదరదు. నువ్వు బయటికి రావడానికి వీల్లేదు. గ్రాని పూర్తిగా నీ మాయలోంచి బయటకు వచ్చింది. రేపు ప్రెస్ మీట్ పెట్టి తనే అన్ని విషయాలు అందరికీ చెప్తానంది. అందాక తలుపులు తీయడం, తాళాలు తీయడం ఉండవు. బాబా, బాబా తలుపు తీ. బాబా, నువ్వు లోపలే మగ్గిచ్చావు. నీకు తిండి నీళ్లు కూడా ఉండవు. రేపు ప్రెస్ మీట్ అయ్యేదాకా నువ్వు ఆ గదిలో ఉండాల్సిందే. అమ్మమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుంది? అసలు అమ్మమ్మ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? నేను దగ్గర లేను కాబట్టి ఏదన్నా పాజిటివ్ ఎనర్జీ అమ్మమ్మను వశీకరణం నుంచి బయటపడేసిందా? పడేసే ఉండొచ్చు. లేకపోతే ఎందుకు బావ నీ మాయలోంచి బయటపడింది, రేపు అన్ని విషయాలు బయట పెడుతుందని నన్నిలా గదిలో బంధిస్తాడు? నిజం బయట పెడితే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది. ఎలా అయినా బయటపడి అమ్మమ్మ వాస్తవాలు చెప్పకుండా అడ్డుపడాలి.